దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు కదా, ఎందుకంటే అది సంబంధాలను నాశనం చేస్తుంది. ఉదాహరణకు కయ్యూను హేబేలు కదా, కయ్యూను హేబేలు వీళ్ళిద్దరి మధ్యలో ఏమొచ్చింది, ఏం సమస్య వచ్చిందని కయ్యూను తన సహోదరుని చంపాడు? గర్వం, అంటే అతనిలో తెలియని ఒక అహంకారం. దేవుడు నా సహోదరుని అర్పణను అంగీకరించాడు, నాది అంగీకరించలేదు. అంటే నాకంటే విలువైంది దేవుడు ఎందుకు వీణ్ణే తీసేస్తే దేవుడు నాదే తీసుకుంటాడు కదా, నాకే కావాలి. అధికార వ్యామోహం, డబ్బు వ్యామోహం. చూడండి, ఇక్కడ దావీదు బెత్షెబ వీళ్ళిద్దరి మధ్యలో కూడా పాపానికి చోటు ఇచ్చారు. అధికారం ఉందన్న గర్వముతో ఆమె భర్తను చంపించాడు. అందుకే దేవుని నుండి కదా, దేవునితో ఉన్న సంబంధం కోల్పోయినారు వాళ్ళు. దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు, ఎందుకంటే అది మనిషిని మోసగిస్తుందంట. హల్లెలూయా. అంటే ఇక్కడ చూడండి, ఈ పాపం అనేది ఎవరికి నష్టం చేస్తుంది? పాపము ఏం చేస్తుంది, ఎవరికి నష్టం చేస్తుంది అంటే మనిషికి నష్టం చేస్తుంది. మనిషికి అన్ని విధాలుగా నష్టం చేస్తుంది కదా, మనిషికి అన్ని విధాలుగా. అందుకనే ఈ పాపాన్ని దేవుడు ఎందుకు ద్వేషిస్తున్నాడంటే ఈ పాపము ఏం చేస్తుంది, మనిషిని మోసగిస్తుందంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పాను గనక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేను అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారమై ఉందుము. చాలండి. ఇక్కడ చూడండి, పాపము మోసమని ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. పాపము మొదట ఆనందంగా కనిపించిన చివరికి దుఃఖమే, చివరికి బానిసత్వమే. పాపం మొదట్లో చాలా అది రుచిగలదిగా, అందమైనదిగా, మనస్సుకు ఎంతో ఆనందాన్ని ఇచ్చేదిగా ఉన్నప్పటికీ రాను రాను అది చివరికి వారి జీవితాలను నాశనము చేస్తుంది కదా. ఈరోజు ఆ పాపము చాలా ప్రియమైందిగా నీకు ఉండొచ్చు, కానీ చివరికి అది బానిసత్వములోనికి తీసుకొని వెళ్తుంది. ఆ బానిసత్వముని మరణానికి తీసుకొని వెళ్తుంది. అందుకే శోధన చిన్నదిగా ఉన్నప్పుడే దానిని జయించాలి. ఎందుకంటే ఆ శోధన పెద్దదైతే చివరికి అది పతనానికి దారితీస్తుందంట. శోధన కొంచెం ఉన్నప్పుడే కదా, చిన్నగా ఉన్నప్పుడే మొదట్లోనే దాన్ని అణిచివేయాలి, దాన్ని జయించాలి. శోధన మొదట్లోనే జయించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పాపాన్ని ద్వేషిస్తున్నాడు, కానీ మనిషిని ప్రేమిస్తున్నాడంట. దేవుడు పాపాన్ని ద్వేషిస్తున్నాడు, కానీ మనిషిని ప్రేమిస్తున్నాడంట. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఏమంటాడు ఇక్కడ? ఈరోజు మనం విన్నటువంటి ఈ వాక్యములో చాలా శ్రేష్టమైన విషయాలు మనం విన్నాం. ఒకవేళ ఇది నీకు అర్థం కాకపోతే ఇక నీ జీవితాన్ని ఎవ్వరు బాగా చేయలేరు. ఒకవేళ నీకు ఇది అర్థమైందంటే కనుక ఇప్పుడే ఇక్కడే నీ లైఫ్ చేంజ్ అవుతుంది. హల్లెలూయా. ఇప్పుడే ఇక్కడే నీ కుటుంబం కట్టబడుతుంది. ఇప్పుడే ఇక్కడే నీ పాపములో నుండి దేవుడు నిన్ను బయటికి తీసుకొని వస్తాడు. నీ శాపములో నుండి బయటికి తీసుకొని వస్తాడు. అపవిత్రతలో నుండి బయటికి తీసుకొని వస్తాడు. ఇప్పుడే ఇక్కడే. ఎంతమంది నమ్ముతున్నారు? అయితే నేనేం చేయాలని చెప్పండి. అయితే నేనేం చేయాలి ఇప్పుడు?
నేను తిరిగి ఆశీర్వదించబడాలంటే, చెప్పండి, నేను తిరిగి ఆశీర్వదించబడాలంటే, నేను స్వస్థత పొందాలంటే, నా కుటుంబంలో సంతోషము సమాధానంతో నేను బ్రతకాలంటే, నా కుటుంబం వర్ధిల్లాలంటే, నా పిల్లలు ఆస్తికర్తలుగా దీవించబడాలంటే నేనేం చేయాలి? నేను చెప్తాను, వినండి. మొదటిది, పాపాన్ని ఒప్పుకోవాలా. ఏం చేయాలి? రైట్. రెండోది, హృదయపూర్వకముగా పశ్చాత్తాపడండి. హృదయపూర్వకంగా కన్నీళ్లు విడుస్తూ దేవుని సన్నిధిలో మొరపెట్టి, దేవా నన్ను క్షమించు, ప్రభా నేను తప్పు చేశాను, ప్రభా నేను పాపం చేశాను, తండ్రి నేను ఈ యొక్క ద్వేషములో జీవిస్తున్నాను, గర్వముతో బ్రతుకుతున్నాను, నేను పొరపాటు చేశాను, నన్ను క్షమించు. రెండవది. మూడవది, దేవుని వాక్యానుసారముగా జీవించండి. హల్లెలూయ. దేవుని వాక్యానుసారముగా జీవించండి. నాలుగవది, పరిశుద్ధాత్మ దేవునిపై ఆధారపడండి. ఎవరిపైన? పరిశుద్ధాత్మ సహాయముపై కదా ఆధారపడండి. ఆయన చేసే సహాయము గొప్పది. ఆ సహాయముపై ఆధారపడండి. దేవుడు నీ కుటుంబాన్ని తిరిగి నిలబెడతాడు. హల్లెలూయా.